హాయ్ వెల్కమ్ టు కేకే ఫండా. ఇప్పుడు జాయిన్ అయినటువంటి ఫస్ట్ వీక్లో ప్రతి ఇంజనీరు అలానే డెవాప్స్ ఇంజనీర్ కూడా ప్రతి ఇంజనీర్ ఏమేం చేయాలనేసి ఒక డెవాప్స్ ఇంజనీరు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. మీరు కంపెనీలో జాయిన్ అయినటువంటి ఫస్ట్ డేలో మీకు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఒక బడ్డీని అలాట్ చేస్తాడు, మీకు అతనితో హెల్ప్ తీసుకోమని చెప్తారు. అలానే మీకు ఏవైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేస్తారు. ఓకే, అలానే ఫస్ట్ వీక్లో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది. ఇప్పుడు నేను 3 కంపెనీస్లో 2 ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఒక ఎంఎన్సీలో పనిచేశాను. ఇక్కడ నాకు మేజర్గా కాన్సన్ట్రేట్ చేసింది ఫస్ట్ వీక్లో వచ్చేసి మీకు ఏ టీంకి అలాట్ చేశాడు, మీ టీం మేనేజర్ ఎవరు, అలానే మీకు ఏ టీం లీడ్ ఎవరున్నారు, ఆ టీంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కొంచెం కనుక్కోండి. ఏ టీంకి వేశారు. దాని తర్వాత అదే ప్రాజెక్ట్లో మనకి హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్, అలా కాన్ఫిడెన్స్ పేజెస్, మన ప్రాజెక్ట్కి సంబంధించి ఎండ్ టు ఎండ్ ఆర్కిటెక్చరు, స్టార్టింగ్ ఫ్లో ఫ్రంట్ ఎండ్ నుంచి లాస్ట్ బ్యాక్ ఎండ్ వరకు మధ్యలో ఇంటిగ్రేట్ అయినటువంటి అన్ని మైక్రో సర్వీసెస్ ఇంటిగ్రేషన్స్ అంతా ఎలా ఉంటుంది అనేసి ఎండ్ టు ఎండ్ చూడండి. ఎలా సెక్యూరిటీ ఉంటుంది, మొత్తం డెవాప్స్ టూల్స్ ఏమున్నాయి, అలానే డెవలప్మెంట్ టీం ఏం చేస్తున్నారు, మొత్తం కాన్ఫిడెన్స్ పేజెస్ తీసుకోండి. ఆ కాన్ఫిడెన్స్ పేజెస్లో వినండి, చూడండి, అదే చూడండి ఒకసారి ఎలా ఉందని. అలానే మీరు మన టీం లీడ్ని అడిగి ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఏదైనా కేటీ ఉంటే ఇనిషియల్గా తీసేసుకోండి. చాలామంది కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పేంత వరకు కూడా అడగరు వాళ్ళని. ఓకే, మీరు మన డెవాప్స్ స్టూడెంట్స్ కానీ మా సబ్స్క్రైబర్ ఎవరైనా కానీ మీరు మీ టీం లీడర్ని అడిగేసి ఖచ్చితంగా ఇనిషియల్గా ఇంతకుముందు రికార్డ్ చేసినటువంటి వీడియోస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అలానే కంపెనీలోకి వెళ్ళిన తర్వాత 1 వీక్లో మీరు ఏం చేయాలంటే ఇనిషియల్గా స్టార్టింగ్ డేలోనే ఆ VPN యాక్సెస్, ఓకే, అలానే జెమ్ సర్వర్ యాక్సెస్, అలానే ఏమేమి యాక్సెస్, కాన్ఫిడెన్స్ యాక్సెస్, అలా ప్రతి టూల్ యాక్సెస్ మీకు ఏదైతే పాసిబుల్ ఉంటుందో ఆ టూల్ యాక్సెస్ అంతా తీసుకోండి. అన్ని యాక్సెస్ తీసేసుకున్న తర్వాత 1 వీక్లోనే మీరు ఏం చేయాలంటే ఆల్మోస్ట్ కేటీ స్టార్ట్ చేసే దానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది కేటీ ఇవ్వరు, ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఇచ్చేసి చూడమంటారు. ఓకే, ఫాస్ట్గా ఫినిష్ చేసి దానికి చూడండి. ఓకే, ఆల్మోస్ట్ నువ్వు ఎండ్ టు ఎండ్ ఫ్లో ఆర్కిటెక్చర్ అర్థం చేసుకునే దాన్ని చూడండి. ఇంకో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చేయాల్సింది ఏంటంటే, నేను 3 ఇయర్స్ బ్యాక్ ఒక కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడు నేను చేసింది ఏంటంటే, నేను మీకు చెప్తాను ఎండింగ్ ఈ వీడియోలో, ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఆ పాయింట్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ప్రతి స్టూడెంట్, ప్రతి ఒక్కరు ఏ కంపెనీకి వెళ్ళినా కానీ ఆ పాయింట్ ఖచ్చితంగా చేయండి. అలానే ఏ టీం మెంబర్స్ ఉంటారు, ఏ టీంతో మనకి ఎలా కనెక్ట్ అవ్వాలా, ఎలా ఎస్కలేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇష్యూస్ ఎలా ఎస్కలేట్ చేయగలగాలి, అటువంటి అన్నీ చెక్ చేయండి. ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, ఏ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, ఓకే, మనకి గిటబ్ రిపాజిటరీ యాక్సెస్ తీసుకొని ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఎన్ని రిపాజిటరీస్ ఉన్నాయి, ఎన్ని మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఉన్నాయి, ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయి, అలానే ఎలా కనెక్ట్ అవుతున్నాయి, ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, మొత్తం ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకునే దానికి ట్రై చేయండి. ఓకే, అయిపోయిన తర్వాత ఎక్కడో కూడా ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు 1 వీక్లోనే. ఓకే, నేను అక్కడ పని చేశాను, ఇక్కడ తోపు, నాకు ఆ స్కిల్స్ తెలుసు, ఈ స్కిల్స్ తెలుసు అంటే ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ మనల్ని. ఓకే, అలానే మీకు లాస్ట్ పాయింట్ చెప్తానన్నాను కదా, నేను చేసింది ఏంటంటే ప్రతి కంపెనీలోకి వెళ్ళినప్పుడు అంతా కేటీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కేటీ జరిగేటప్పుడే నేనేం చేస్తానంటే ప్రీవియస్గా రేస్ చేసినటువంటి ఇష్యూస్ మనకి జీరా హిస్టరీలో ఉంటాయి. జీరా హిస్టరీ తీసుకొని ప్రీవియస్ ఇష్యూస్ని ఎక్కడైనా కాన్ఫిడెన్స్లో మెయింటైన్ చేస్తుంటే ఆ ఇష్యూస్ని తీసుకొని అర్థం చేసుకునేదానికి ట్రై చేస్తాను. ఎందుకంటే సిమిలర్ ఇష్యూస్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది, సిమిలర్ టికెట్స్ మన మీద క్రియేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్కి సంబంధించి సిమిలర్ టికెట్ వచ్చినప్పుడు మనం జీరాకి వెళ్ళి సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అందుకని ప్రీవియస్గా రేస్ అయినటువంటి ఆ ప్రాజెక్ట్లో ప్రీవియస్గా ఏవైతే ఇష్యూస్ రేస్ అయ్యి ఉంటాయో ఆ ఇష్యూస్ని మీరు సెర్చ్ చేసి అండర్స్టాండ్ చేసుకొని ఇనిషియల్గా ట్రబుల్ షూటింగ్ ఎలా చేశారు, ఫైనల్గా ఇష్యూని ఎలా క్లోజ్ చేసి టికెట్ని ఎలా క్లోజ్ చేస్తున్నారు, ఓకే, RCS ఎలా రాస్తున్నారు, రిప్లైస్ ఎలా వెళ్తున్నాయి, ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఏ టీమ్స్ని మనం కనెక్ట్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వీక్లోనే నువ్వు డిసైడ్ అయిపోవాలి. అట్లీస్ట్ ఒక 100 ఇష్యూస్ని చూడగలగాలి. అంటే ఆ ఇష్యూ రిజాల్వ్ అయిపోయి ఉంటుంది, అయిపోయిందని చూడకుండా ఉంటావా? ఆ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది, కానీ ఆ ఇష్యూని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎండ్ టు ఎండ్ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది, మన ఎన్విరాన్మెంట్లో ఏ సర్వీస్లో, ఏ మైక్రో సర్వీస్లో చెక్ చేశాడు, ఏ డేటాబేస్కి వెళ్ళి టేబుల్ డేటా అంతా తీసుకొని ట్రబుల్ షూట్ చేశాడు, వ్యాలిడేట్ చేశాడు, ఓకే, ఏ పైప్ లైన్ ఫెయిల్ అయింది, అటువంటి ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ నేను చూసేవాడిని ఫస్ట్ వీక్లోనే. అలా చూడడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి నేను ఈజీగా వర్క్ చేయగలిగాను గైస్. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు అట్లీస్ట్ 1% అయినా వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. అలానే ఫస్ట్ వీక్లోనే మీ ఇన్సూరెన్స్, మన ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ వీక్లోనే ఆ ఇన్సూరెన్స్ గురించి కనుక్కొని HR దగ్గరికి కనుక్కొని మన పేరెంట్స్కి, మీ ఫ్యామిలీకి మొత్తానికి ఇన్సూరెన్స్ కూడా కొంచెం మంచిగా బెటర్ ప్యాకేజ్ తీసుకొని చేసుకోండి. ఎందుకంటే ఏ టైంలో అయినా మనకి
హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటివి కూడా హెచ్ఆర్ని అడిగి తెలుసుకోండి గైస్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ రీకాలింగ్ వాట్ ఐ డిడ్ 4 years బ్యాక్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.